వెల్కమ్ బ్యాక్. హెచ్ఏసీసీలో భారత్ సమ్మిట్ కొనసాగుతుంది. ప్రపంచ శాంతి, అహింస, పెట్టుబడులపై చర్చిస్తున్నారు. 100కు పైగా దేశాల నుంచి దాదాపు 450 మందికి పైగా ప్రతినిధులు తరలివచ్చారు. భారత్ సమ్మిట్ ద్వారా ప్రపంచానికి న్యాయ సందేశాన్ని ఇవ్వబోతున్నామంటున్న అద్దంకి దయాకర్తో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. భారత్ సమ్మిట్ సంబంధించి కూడా అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల నుంచి ప్రతినిధులు రాబోతున్నారు. ఇక ప్రధానంగా ఏఐసిసి నేతలు కూడా రాబోతున్న సందర్భం. అయితే ప్రధానంగా హైదరాబాద్ సంబంధించి ఈ వేదిక ప్రపంచ శాంతిని కోరుతూ మరోపక్క స్వేచ్ఛా సమానత్వానికి సంబంధించి కూడా ఒక సమావేశం జరుగుతుంది. దీనికి సంబంధించి మనతో పాటు మనకి ఎమ్మెల్సీ దయాకర్ ప్రసాద్ చెప్పి చూస్తా ఉన్నాం. ఏంటి ఈ యొక్క సమావేశం ఉద్దేశం ఏంటి? దీని ద్వారా తెలంగాణకు వచ్చేటువంటి లాభం ఏంటి? న్యాయ సందేశాన్ని మనం ప్రపంచానికి ఇచ్చే ఒక వేదిక ఇది. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ఏ విధంగా ఉండాలనేది రీడిఫైన్ డయాస్గా మనం దీన్ని ఉంచవచ్చు. దీంట్లో ఒకటి, సామాజిక మార్పులు ఎట్లొచ్చినాయి ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో ఎట్లున్నాయి, ఆర్థిక మార్పులు ఎట్లొచ్చినాయి, ఎట్లా వనరుల దోపిడీ జరుగుతున్నదో, వనరుల పంపిణీ ఎట్లా సమానత్వంతో ఉండాలనే చర్చ ఉంటుంది. రాజకీయ సమానత్వంలో కూడా అసలు జస్టిస్ అనేది రాజకీయాల్లో మరింత తగ్గిపోతున్న క్రమంలో ఒకసారి అన్ని మల్టీలేటరల్గా దీంట్లో చర్చలు జరుగుతాయి. వివిధ సెషన్స్, 4 సెషన్స్ జరుగుతున్నాయి. అంతర్జాతీయంగా, జాతీయంగా ఒక 450 పైచిలకు దీంట్లో పార్టిసిపెంట్స్ ఉంటారు. చర్చించే ప్యానల్ ఒకటైతే మళ్ళీ ఎవరైతే పార్టిసిపెంట్ ఉంటారో వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ ఉంటుంది. సో దీని ద్వారా ఏంటంటే మీతోని కూడా మీడియాతో బయటకు వచ్చే సందేశం ప్రపంచానికి పోతుంది. సో ఇలాంటి సమ్మిట్లు భారతదేశంలో నిర్వహించడం అనేది తక్కువైంది ఈ 10 సంవత్సరాల్లో. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇలాంటి ఒక మోడల్ సమ్మిట్లను మనం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గా రేవంత్ రెడ్డి గారు దీన్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో ఎక్కువ లింగ వివక్ష, లింగ విభేదాలకు సంబంధించి, లింగ న్యాయం గురించి, పురుష స్త్రీకి సంబంధించి కానీ, యువత పొలిటికల్ జస్టిస్ ఎట్లా జరుగుతుందని గురించి కానీ, ఫిక్షన్కు రియాలిటీకి, కాబట్టి వాస్తవానికి కల్పితాలకు జరుగుతున్న వారు కూడా ఉంది కదా ఈ మధ్య అంతా ఏఐ, టెక్నాలజీ ఇట్లాంటి వాటికి సంబంధించి కానీ, న్యూ షేపింగ్ ఏరియాస్ మల్టీలేటరల్గా ఎట్లా ఉంటాయని వాటి మీద మేజర్గా కాన్సన్ట్రేట్ చేసిన ఈ సెషన్. సో దీంతో ఒకసారి కొంతమందికి అర్థం కాని భాష చర్చించబడుతుంది ఇక్కడ. ఎందుకంటే ఈ రాజకీయాలు చేస్తూ న్యాయం పాటించకుండా ఏ విధంగా చేస్తున్న విషయాలు కూడా బయటపడుతుంది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఒకటేంటే యుద్ధ నివారణ, నియంతృత్వ పోకడలు, వీటి మీద చర్చ జరగాల్సిన సందర్భం ఉంది. ఇప్పుడు మన దగ్గర కూడా ఒక దాడి జరిగింది, అది పాకిస్తాన్ కవ్వింపు చర్యల్లో భాగంగానే జరిగింది. అలాంటి వాటి మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. కాబట్టి భారతదేశం సంయమనం, ఓపిక అనేది ఒక పెట్టుబడిగా ఉన్న పరిస్థితుల్లో భారతదేశమే మరొకసారి ప్రపంచానికి దీని ద్వారా ఒక సందేశం ఇస్తుందని ఒక ఆలోచన అయితే ఉంది. ప్రధానంగా దేశానికి సంబంధించి శాంతిని ఆకాంక్షిస్తూ చేస్తున్నటువంటి ఈ యొక్క సమ్మిట్తో పాటు తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా సాంప్రదాయాలు, సంస్కృతి, పెట్టుబడులకు సంబంధించి ఈ అంశాలపైన చర్చకు వచ్చే అవకాశం. డెఫినెట్గా పెట్టుబడులు ఇప్పుడు ఈ సమావేశాల్లో పాల్గొనే వాళ్ళు మన యొక్క పొటెన్షియాలిటీని కూడా గమనిస్తారు. మనం అది షో కూడా రేపు మ్యాక్సిమంగా రేపు ఉంటుంది, ప్లీనంలో అదే ఉంటుంది. సో ఇంత మంచి ఆలోచనలతో ఉన్న మాకు మీరు సహకారం అందించే ప్రయత్నం, ఇప్పుడు ఇంటలెక్చువల్ షేరింగ్, డేటా షేరింగ్తో పాటు ఎకనామిక్ షేరింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఏ విధంగా కొన్నిట్లో పెట్టుబడులు పెడతామో ఈ వచ్చిన వాళ్ళని కూడా మనం ఇన్వైట్ చేస్తున్నాం. సో ఇన్ని రకాల ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్న ప్రభుత్వం వైపు, ముఖ్యంగా హైదరాబాద్ ది గ్లోబల్ పొటెన్షియల్ సిటీగా కన్వర్ట్ అవుతున్న క్రమంలో ఇక్కడ వచ్చిన ఎంటర్ప్రీనర్స్ కానీ, స్టార్టప్స్ కానీ హైదరాబాద్ను ఒక హబ్గా మార్చుకునే అవకాశం ఈ వేదిక ద్వారా కూడా కలుస్తుంది. కాబట్టి అది మల్టీలేటరల్, అంటే విభిన్న కోణాల నుంచి ఈ సదస్సును మనం సంగ్రహంగా చూస్తేనే అర్థమవుతుంది తప్పితే ఏదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేకపోతే రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టిండ్రు ఇట్లా కాకుండా దీంట్లో పాల్గొనే రిప్రజెంటేటివ్స్ కూడా భిన్న రంగాల నుంచి వచ్చిన మేధావులుగా మనం చూడాల్సిన సందర్భం ఉంది. రేపటి సెషన్లో మరింత పెట్టుబడులకు సంబంధించిన చర్చ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా మీరు నూతన ఎమ్మెల్సీగా ప్రపంచ యువతకు ఈ సమ్మిట్ ఏం సందేశం ఇవ్వబోతాం? ఒక మంచి న్యాయంతో కూడిన నాయకులుగా ఎదగాలంటే, సరైన న్యాయం ప్రజలకు చెయ్యాలంటే, న్యాయాత్మకంగా మనం వ్యవహరించాలంటే ఎట్లా ఉండాలని మిమ్మల్ని మీరు డిఫైన్ చేసుకొని న్యాయాన్ని బతికించేందుకు రాజకీయాల్లోకి రండి. కానీ కేవలం మిమ్మల్ని బతికించుకోవడానికో, మీ ఫ్యామిలీని బతికించుకోవడానికో కాదు. ఇప్పుడు దీంట్లో మీరు చూస్తే ఈ సమ్మిట్లో దీంట్లోకి వచ్చిన యువతకు ఇవ్వబోతున్న సందేశాల్లో 3-4 కూడా చాలా ఇంటర్నేషనల్ స్పీకర్స్ వాళ్ళు. యూత్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ టుమారో దాంట్లో ఉదయ్ భాను చిబ్ కానీ,
వరుణ్ చౌదరి కానీ అన్య విలియమ్స్ కానీ వీళ్ళంతా కూడా అంతర్జాతీయ కోచ్లు. వీళ్ళు ఏమంటారు, వాళ్ళని ఏమన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్, అంటే న్యాయం యొక్క అంబాసిడర్స్ వాళ్ళు. సో అలాంటి వాళ్ళ యొక్క స్పీచెస్ మీరు వింటే అసలు రాజకీయం అంటే సంపాదించడమో ఇట్లా కాకుండా న్యాయం చేయడానికి రాజకీయం చేస్తున్న పరిస్థితిని వాళ్ళు వివరిస్తారు. కాబట్టి యువ నాయకులు ఎప్పుడు కూడా ప్రజాన్యాయం కొరకు కొట్లాడితే వాళ్ళకి మరింత భవిష్యత్తు ఉంటుంది. మాలాంటి వాళ్ళకి ఇంత లేటుగా వచ్చినా కూడా ఎందుకు వచ్చిందంటే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మమ్మల్ని మోడల్స్ అని కాదు, మీరు ఇంకా మరింత మోడల్గా వస్తే బాగుంటుంది. అది రేవంత్ రెడ్డి గారిని కూడా మీరు చూసి నేర్చుకుంటే ఇంకా మంచిది. ఏ విధంగా వారు కొట్లాడినరు, ఇంత చిన్నతనంలో ముఖ్యమంత్రి అయింది అనేది కూడా చూస్తారు. కాబట్టి ఒక మంచి వేదిక ఇది. హైదరాబాద్లో తెలుగు వాళ్లకు అంటే అందరూ పార్టిసిపేట్ చేయలేకపోయినా సరే దీని గురించి తెలుసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మంచి జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. ఓకే, ప్రధానంగా ప్రపంచ దేశాలు దాదాపు 100 దేశాలు 450 మంది ప్రతినిధులు రాబోతున్నారు. అయితే పహల్గామ్ ఘటనకు సంబంధించి అంటే ఏదైతే టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో దీని గురించి ఏమైనా చర్చించే అవకాశం, ఎందుకంటే ప్రపంచ శాంతి పైన మాట్లాడుతున్నారు కాబట్టి ఆ అంశం ఏమైనా చర్చకొచ్చే అవకాశం? డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు ఒకటి ప్యానెల్ డిస్కషన్స్లో ఈ చర్చ వస్తుంది, పార్టీగా నిన్న చర్చించారు, ఇక్కడ కూడా దానికి సంబంధించిన చర్చ వస్తుంది, జరగాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే వనరులు, వాటి సంరక్షణ, వనరులు వాటి పంపిణీకి సంబంధించిన చర్చ వచ్చినప్పుడు వనరుల కొరకే కదా యుద్ధాలు జరుగుతున్నది. పెట్రోల్ డీజిల్ కొరకే కదా సద్దాం హుసేన్, గడాఫీ లాంటి వాళ్ళ ఈ చర్చ జరిగింది, హత్యలు జరిగినాయి అనేది. ఇట్లనే వనరుల సంరక్షణలో కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఏ దేశంలో ఉన్న వనరులకు సంబంధించి ఆ దేశానికి పూర్తి స్థాయి ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా ఇప్పుడు కాశ్మీర్ అనే దాని విషయంలో ఎందుకు పాకిస్తాన్ ఇంత రాద్ధాంతం చేస్తుంది అంటే అక్కడ ఉన్న వనరులకు సంబంధించిన అంశమే. కాబట్టి భారతదేశం ఎప్పటికి కూడా కాశ్మీర్ను వదులుకోదు. అసలు పాకిస్తాన్ను మనం ఏ విధంగా మనం దాన్ని ఎదుర్కోవాలనే దగ్గర స్పష్టమైన ఒక విజన్ ఉన్నప్పటికి కూడా అది మన ఏమంటారు ఒక పక్కన ఒక రాక్షసిగా కూర్చున్నట్టున్నది. ఇప్పుడు ఈ జరిగిన దాడిని కూడా మనం తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వానికి, రాజకీయ పక్షాలు, సమాజం మొత్తం కూడా మద్దతుగా ఉండాల్సిన సందర్భం. రాజకీయాల్లో లేకపోతే వివరణలో లేకపోతే వైరుధ్యాన్ని డెవలప్ చేయకుండా అక్కడ జరిగిన వాటి విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలకు మనం మద్దతుగా ఉండాల్సిన అవసరం అవుతుంది. ఏఐసిసి నుంచి కీలక నేతలు వస్తున్నారని చెప్పారు, కానీ వచ్చే అవకాశం ఉందా? అంటే రాహుల్ గాంధీ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్నారు, మిగతా ప్రియాంక గాంధీ సంబంధించి కూడా రేపు వస్తారన్నారు. అంటే వాళ్ళు ఏ రోజు వచ్చే అవకాశం ఉంది, వస్తారా రారా? రేపు సీరియస్గా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు దేశం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది కూడా జస్టిస్ ఇష్యూనే కదా. కాబట్టి అక్కడ ఇంజస్టిస్కి సంబంధించిన జరుగుతుంది. కాబట్టి అక్కడికి వెళ్ళింది, ఆల్ పార్టీ మీటింగ్ ఉన్నది కాబట్టి అది కూడా చూసుకున్న తర్వాత సాయంత్రానికి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. రేపు సెషన్లో అందరూ పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది ముఖ్యమే. దీనికంటే ముఖ్యం దేశం యొక్క గణతంత్రం మీద జరిగిన దాడి, అది సార్వభౌమత్వం మీద జరిగిన దాడి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ జమ్మూ కాశ్మీర్కి పోవడం, పెద్దలందరూ జమ్మూ కాశ్మీర్కి పోయి డెఫినెట్గా రేపటి వరకు ఇక్కడికి వచ్చే అవకాశం. థ్యాంక్ యూ. ఎస్, ఇది చూస్తూ ఉన్నాం. మొత్తం మీద అద్దంకి దయాకర్కి సంబంధించి కూడా ఇదే చెప్తా ఉన్నారు. యువతకు రాజకీయ అంశాలకు సంబంధించి కూడా ఈ యొక్క వేదిక పెద్దపీట వేయబోతూ ఉంది. ఇక సమానత్వము, స్వేచ్ఛతో పాటు పూర్తిగా కూడా ఆర్థికపరమైన అంశాలపైన కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే భారతదేశానికి సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించినటువంటి పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వనరులు, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలపైన కూడా చర్చించబోతుంది. మొత్తానికైతే ఈ తెలంగాణ ఈ సభ ఏదైతే ఉందో ప్రధానంగా భారత్ సమ్మిట్ అనేది మాత్రం తెలంగాణకు ఒక గొప్ప అవకాశం అనేది ప్రస్తుతం చెప్తా ఉన్నారు.